నమస్తే. ఎన్నో విషయాలు హెల్త్‌కి సంబంధించి మనం హెల్త్ టాక్‌లో మాట్లాడుతూ ఉన్నాం. చాలా విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. అయితే ఈ మధ్య కాలంలో అని ఎందుకు అంటూ ఉంటానంటే నేను కామన్‌గా ఆఫ్టర్ కరోనా చాలామంది కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ప్రతి వాళ్ళు మాట్లాడేస్తూ ఉన్నారు. అందులో ఈ హార్ట్ అటాక్స్‌కి సంబంధించి క్లాట్స్ ఏర్పడ్డాయని, ఆ క్లాట్స్ ఫలానా ప్రాబ్లమ్ వల్లనే ఈ క్లాట్స్ వచ్చాయి అని ఎవరికి వాళ్ళు మాట్లాడేసుకుంటూ ఉన్నారు. అసలు వాట్ ఈస్ క్లాట్స్? అసలు ఎందుకు ఏర్పడతాయి? ఎక్కడ ఏర్పడతాయి? ఏర్పడటానికి గల కారణాలు ఏమిటి? దాన్ని అసలు మనం నివారించవచ్చా? ఏ ఏ టెస్ట్‌లు మనకు అందుబాటులో ఉన్నాయి? ఈ విషయాలన్నీ ఈ ఎపిసోడ్‌లో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. నాతో పాటు ఉన్నారు మనందరికీ సుపరిచితులే. చాలా టాక్స్ నేను చేసున్నాను సార్‌తో. ఈ టాక్స్ వల్ల ఈ ప్రత్యేకమైన కార్యక్రమం ద్వారా మీ అందరికీ చాలా విషయాల్లో అవగాహన వస్తుంది. మనకేదైనా ప్రాబ్లమ్ వచ్చి రాగానే ఫస్ట్ డాక్టర్ కన్నా మెడికల్ షాప్‌కి పరిగెత్తే రోజులొచ్చేసాయి. ఓన్‌గా మెడిసిన్స్ వేసేసుకుంటున్నాం. లేదా ఓన్‌గా డెసిషన్స్ తీసేసుకుంటున్నాం. ఎంతవరకు కరెక్ట్ అది? ఈ విషయాలు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి. చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ డాక్టర్ వసంత్ గారు మనకివ్వబోతున్నారు. ప్రముఖ పీడియాట్రిషియన్. సో, పిల్లలకి సంబంధించి కాకుండా అందరికీ ఉపయోగపడే ఎంతో ముఖ్యమైన సమాచారం ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోబోతున్నాం. సో డోంట్ మిస్. మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి. నమస్కారం సార్. నమస్తే. సార్, మీకు ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాలి. కారణం ఏంటి అంటే నేను అడగగానే ఒక బ్యూటిఫుల్ టాపిక్ అసలు మీరే ఇస్తారు. గతంలో కూడా మనం డెంగ్యూకి సంబంధించి కానీ అలాంటి టాపిక్ మాట్లాడినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు క్లాట్స్ గురించి మాట్లాడదాం సార్. అసలు వాట్ ఈజ్ క్లాట్స్? నాకు ఒక ఇన్ఫర్మేషన్ నాకు తెలిసినంత వరకు, అంటే ఇలా ఇంటర్వ్యూస్ చేయడం వల్ల ఏదో హార్ట్‌కి సంబంధించి క్లాట్స్ ఏర్పడతాయి, బ్రెయిన్‌కి సంబంధించి క్లాట్స్ ఏర్పడతాయి, ఇంతవరకు మాత్రమే నాకు అవగాహన ఉంటుంది. అసలు చాలామందికి క్లాట్స్ గురించి తెలియనే తెలియదు. ఎవరికి వాళ్ళు డెఫినేషన్స్ ఇచ్చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏదో కాస్త దెబ్బ తగిలి ఉబ్బెంగాల్నే ఇక్కడ ఒక క్లాట్ ఏర్పడింది నాకు, దీనివల్ల ఏదో ప్రమాదాలు జరుగుతాయని మాట్లాడే వాళ్ళు ఉంటారు. అసలు వాట్ ఈస్ క్లాట్స్? మీరు దానికి సంబంధించి డెఫినేషన్ చెప్తూ బేసిక్ థింగ్ వివరణ ఇవ్వండి. ఏంటంటే క్లాట్స్ అనేది మన బాడీలో కంటిన్యూస్గా ఫామ్ అవుతుంటాయి. ఓకే. ఎనీ కెమికల్, ఎనీ ఫారెన్ సబ్స్టెన్స్ ఏదైనా మన బాడీలో వెళ్ళినప్పుడు ఒక రెస్పాన్స్ ఉంటుంది బాడీలో. ఓకే. దాని నుంచి మనం కాపాడే విధంగా కెమికల్ అన్నాను, ఆర్గానిజమ్స్, వైరస్ ఆర్ ఇంజురీ ఆర్ సర్జరీ, రైట్. ఇవన్నీ కూడా క్లాట్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా బాడీలో ఇంకొకటి ఉంటుంది, బ్లీడింగ్. ఈక్వల్గా మెయింటైన్ అవుతుంది. క్లాట్స్ గడ్డ కట్టినప్పుడు ఆ బ్లీడింగ్ ఏదైతే ఎంజైమ్స్ ఉంటాయో దానివల్ల ఫ్యాక్టర్స్ ఉంటాయో దాన్ని క్లాట్స్ని రిమూవ్ చేసే మార్గం ఒకటి ఉంటుంది. బట్ చాలా మందిలో ఏంటంటే ఈ డిస్టర్బెన్స్ ఎప్పుడైతే లివర్ డ్యామేజ్ అయినప్పుడు ఏదో ఒకటి పైనకో కిందికో స్టార్ట్ అవుతుంది. దాంట్లో అంటే ముఖ్యంగా క్లాట్స్ కానీ ఇటు బ్లీడింగ్ కానీ రెండు కరెక్ట్గా ఉండవు. ఉండవు. ఓకే. ఏదో ఒకటి ఒకటి ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎఫెక్ట్గా పెరగడము. కానీ ముఖ్యంగా ఏంటంటే మన క్లాట్స్ అనేది చెప్పాలంటే 70% డిసీజెస్కి కారణం. అబ్బా. 70% డిసీజెస్ ఉన్న దాంట్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ ప్లస్ అన్నీ కలిపి 70% వరకు మనకు ముఖ్య కారణము. అసలు భయమేస్తుంది సార్ ఒక రకంగా చెప్పాలి అంటే. అంటే లైక్ ఇప్పుడు క్లాట్స్ అనగానే మనకి కామన్‌గా మనం అనుకునేది ఏమిటి అంటే హార్ట్‌కి సంబంధించే ఉంటాయని. లేదు. కానీ మీరు చెప్తూ ఉంటే ఇంకా ముందు ముందు చాలా విషయాలు మనం కూడా తెలుసుకోవాలి. సో సార్, ఒక విషయం చెప్పండి. ఈ క్లాట్స్ అసలు ఎన్ని విధాలుగా ఉంటాయి? ఎన్ని రకాలుగా ఉండొచ్చు? ఎక్కడెక్కడ ప్రధానంగా ఏర్పడవచ్చు చెప్పండి. దీంట్లో క్లాట్స్ అంటే మనము ప్లేక్స్ అంటాం. ఫస్ట్ వన్ ఈజ్ హార్డ్ ప్లేక్. ఓకే. ఒక బ్లడ్ వెసిల్లో ఎండోథీలియం డ్యామేజ్ అయినప్పుడు, ఎండోథీలియం అంటాం బయట పొర డ్యామేజ్ అయిన తర్వాత లోపల పొర వరకు రీచ్ అయిపోయి దాంట్లో ఫ్యాట్, దాంట్లో ఈ బ్లడ్ సెల్స్, ఫైబ్రిన్ డిపాజిట్ అయిపోయి దానిపైన లింఫోసైట్స్ ఇవన్నీ అయిపోయి దాంట్లో కాల్షియం డిపాజిట్ అయిపోయి ఒక ప్లేక్ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ ఆల్మోస్ట్ 20% ఉండొచ్చు, 30%, డిపెండ్స్ అపాన్ ద పర్సన్ టు పర్సన్. దట్ ఈస్ ద హార్డ్ క్లాట్. ఓకే. దాన్ని తీయలేదు.
అంటే ఈ హార్ట్ తీయలేమంటే దాన్ని లైక్ కరిగించలేం, ఓకే. దాన్ని రిమూవ్ చేయలేం. బట్ ఇట్ హ్యాస్ సమ్ సొల్యూషన్. ఓకే. కొన్ని కట్టుబాట్లు అంటే తినడంలో కొంచెం వచ్చేసి యూ కెన్ డిజాల్వ్ దట్ ఆల్సో ఓ టు సమ్ ఎక్స్టెంట్. ఓకే. ఓకే. సో ఈ హార్డ్ క్లాట్ అనేది ఫామ్ అయిన తర్వాత మనకు ఏదైనా స్ట్రెస్, బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ ప్రెషర్, ఆర్ ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్స్, ఆర్ ఎనీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఓకే. ఆర్ ఎనీ అదర్ స్ట్రెసెస్ ఏదైనా ఉన్నప్పుడు ఈ ప్లేక్ ఏదైతే ఉందో దాని మీద ఎఫెక్ట్ పడ్డప్పుడు దాని నుంచి వచ్చే బ్లీడ్ ఒక చిన్న క్లాట్ల ఫామ్ అవుతుంది. అవునా? చిన్నగా కావచ్చు, పెద్దగా ఓకే. కావచ్చు, ఓకే. ఒక బ్లడ్ వెజిల్ సో మూసేయచ్చు. ఎన్ని వైరస్ వల్ల కూడా క్లాట్స్ వస్తాయి. ఎస్. దీంట్లో ఈ ఫామ్ అయిన క్లాట్ ఏదైతే ఉందో అది మళ్ళీ లివరే రిమూవ్ చేయాలి. లివర్ మంచిగా ఉంటే డెఫినెట్లీ ఇట్ విల్ రిమూవ్. లివర్ మంచి లేదు, ఫ్యాటీ లివర్ ఉంది, గ్రేట్ ఫ్యాటీ లివర్, ప్రోటీన్స్ తక్కువ ఉన్నాయి. సో ఆ క్లాట్ అలా ఉండడం వల్ల బాడీలో ఎక్కడైనా పెయిన్, నొప్పి, హార్ట్లో వస్తే హార్ట్ అటాక్, హార్ట్ చెస్ట్ పెయిన్, బ్రెయిన్లో వస్తే బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీలో వస్తే కిడ్నీ డ్యామేజ్, లివర్లో వస్తే ఫ్యాటీ లివర్ అండ్ కాజెస్ అదర్ ప్రాబ్లమ్స్, కాల్లో వస్తే డీబీటీ, పల్మనరీ ఎంబోలిజం, లంగ్స్లో పోతేనేమో పల్మనరీ ఎంబోలిజం అండ్ లంగ్ డ్యామేజ్, ఇలా అన్ని పార్ట్స్లో. ఇంకా ఎక్కడైనా ఐస్లో పోతేనేమో కంటి చూపు పోవచ్చు. అండ్ దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్టర్స్. సరే, ఇక్కడ చిన్న డిస్టర్బెన్స్. మీరు ఐస్ అన్నారు కాబట్టి ఐస్లో కూడా క్లాట్స్ ఉంటాయా? ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. పోయి అక్కడ అబ్స్ట్రక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఎక్కడో చిన్న ఫామ్ అయిన చిన్న క్లాట్ ఐస్లో పోయినప్పుడు ఐస్లో కూడా అబ్స్ట్రక్ట్ చేసే ఛాన్స్. బట్ సో అన్ని ఆర్గాన్స్ ఎలా ఉంటుందంటే ఒక డిఫరెంట్ సర్క్యులేషన్ కూడా వస్తుంది. ఒక రహదారి ఉంది, రహదారి మూసుకుపోయినప్పుడు సైడ్ నుంచి వెళ్ళడానికి అనేది కొంచెం ఇవ్వడం వల్ల కొద్దిగా సేఫ్ అవుతుంది. దట్ ఈస్ మనం కామన్ లాంగ్వేజ్ లో బైపాస్. రైట్. బైపాస్ మనము అటు నుంచి ఇటు నుంచి వెళ్తాం కదా. Yes. ఈ క్లాట్స్ అనేది సాఫ్ట్ క్లాట్స్ బాడీ నుంచి అవుతుంది. బ్లడ్ వెజిల్ ఎక్కడ ఇట్స్ అ వెరీ డేంజర్ కదా సార్. యాక్చువల్గా చాలా డేంజర్. మనం మామూలుగా వాడుక భాషలో కానీ ఇప్పటి వరకు చాలామందికి, నాతో సహా చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే, మనకి గ్యాస్ ప్రాబ్లం వచ్చినా లేకపోతే ఎనీ ప్రాబ్లం అనిపించినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కార్డియాలజిస్ట్ చెప్పినప్పుడు మాత్రమే ఒక క్లాట్ అనే మాటని వింటాం మనం. బట్ బాడీలో ఎక్కడైనా మనకి క్లాట్స్ రావచ్చు అంటాడు. ఎక్కడైనా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే. ఎందుకు ఫామ్ అవుతుంది చెప్పండి. ఈ ఫార్మేషన్ ఏంటంటే ఒక ఇది చెప్పాను కదా, వైరల్ ఇన్ఫెక్షన్. అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ లోపలికి పోయినప్పుడు డ్యామేజ్ చేస్తుంది, ప్లేట్లెట్స్ పడిపోతాయి. ఓకే. ప్లేట్లెట్స్ పడిపోవడానికి ముఖ్య కారణం ప్లేట్లెట్స్ యూటిలైజేషన్. క్లాట్ దగ్గర ప్లేట్లెట్స్ ఒక ముద్దలా ఫామ్ అయిపోయి దాన్ని అబ్స్ట్రక్ట్ చేసుకుని కాపాడుతున్నారు. బట్ అది క్రమేణా ఒక ప్లేట్ లాగా ఫామ్ అయిపోయి అలా ఉండిపోతుంది. ఇంజురీ మన ఫుల్ ఇలా అవుతుంది, మనకు పైన అయినప్పుడు అలా ఉంటుంది. గడ్డగట్ల మొత్తం అంతా పోయిపోయి థిక్గా అక్కడ ఏరియా ఉంటుంది, స్కార్ లాగా మనకు కనిపిస్తుంది. అదే విధంగా మన బ్లడ్ వెజిల్స్ లో కూడా అంటే సార్, సర్జరీకి వెళ్ళే ముందు ఒక్క మాట చెప్పండి. క్లాట్స్ ఏర్పడ్డాయి సార్, మనకి క్లాట్స్ ఏర్పడుతున్నాయి. ఇప్పుడు ఇలాంటి వీడియోస్ చూసి ఎవరైనా కానీ ఒక డౌట్ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఇలా క్లాట్స్ ఏర్పడుతున్నాయి అంటే కొన్ని టెస్ట్లు రాస్తారు కదా, ఎలాంటి టెస్ట్లు ఉన్నాయి ఈ క్లాట్స్కి సంబంధించి? ఇప్పుడు చాలా మంది టెస్ట్ చేయరు. అదేమిటది అంటే మీరు నెక్స్ట్ ఎపిసోడ్ లో తప్పకుండా. ఓకే. డీడైమర్ అనేది ఒక క్లాట్ అనేది ఉన్నప్పుడు డీడైమర్ లెవెల్ అనేది పెరుగుతుంది. ఓకే. కరిగిన పార్ట్ ఏదైతే ఉందో దీంట్లో లివర్ ఏం చేస్తుంది, కరిగిస్తుంది. క్లాట్ దాన్ని కరిగిస్తుంది. కరిగించినప్పుడు వచ్చే ప్రోడక్ట్ డీడైమర్. 5 నుంచి బ్రేక్ చేసి డీడైమర్ వస్తుంది. ఎంత 500 0 to 500 క్వాంటిటీ టెస్ట్ చేసినప్పుడు 0 to 500 ప్రాబ్లం. 500 కన్నా ఎక్కువ అంటే డెఫినెట్లీ బాడీ ప్రాబ్లం. ఓకే. ఆ క్లాట్ అక్కడ డెఫినెట్లీ 30% లో ప్రాబ్లమేటిక్ పర్సన్ లో, ఇన్ఫ్లమేషన్ ఉన్న పర్సన్ లో ఈ డీడైమర్ పెరుగుతుంది. సో ఇప్పుడు నేను ఏమన్నా సర్జరీలో కూడా
డీడైమర్ లెవెల్ పెరుగుతుంది. ఎందుకంటే మనం కట్ చేస్తుంటారు వాళ్ళు లోపల సూచరింగ్స్ వెయిన్స్ అన్ని కూడా రక్తం కట్టగట్టడం అనేది కామన్. జరుగుతుంది. దాంట్లో ఇవన్నీ కూడా పెరగడం జరుగుతుంది. సో సమ్ టైం ఏమవుతుందంటే చిన్న చిన్న క్లాట్స్ అన్బ్రేకబుల్ ప్రోడక్ట్స్ ఏదైతే అది లంగ్స్ కి పోయి శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది ఏర్పడుతుంది. లేకుంటే పెద్ద క్లాట్ పోయి హార్ట్ లో పోయి హార్ట్ అటాక్ రావడం, లేకుంటే బ్రెయిన్ లో పోయి బ్రెయిన్ స్ట్రోక్స్. ఫాస్ట్ గా ఉంటుంది. కొన్ని కండిషన్స్ ఆల్ ద కండిషన్స్, కొన్ని కండిషన్స్ లో వాళ్ళ లివర్ మంచి లేనప్పుడు ఈ సమస్యలు. రైట్. సో ఇక్కడ కూడా యాక్సిడెంట్స్, ఇంజురీస్ పడ్డప్పుడు కడుపు కూడా ఎక్కడో చూడడం బ్లీడింగ్ అయినప్పుడు ఇది దట్ ఆల్సో ఇండికేట్స్ సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. క్లాట్ ఫామ్ అయింది, బ్లీడింగ్ అయింది, క్లాట్ ఫామ్ అయింది. ఓకే. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం వైరల్ ఇన్ఫెక్షన్స్ లో విల్ సీ హ్యూజ్ ఆల్ వైరల్ ఇన్ఫెక్షన్స్. మీకు తెలిసిన ఒక కోవిడ్ మీకు చాలా మంది అంటే ఇప్పుడు నాకు తెలిసిన ప్రపంచంలో నాతో సహా కోవిడ్ అనగానే లెవెల్ అవును అవునవును. మంది లేదు, ఆ మందితో తగ్గలేదు. ఓకే. సో ఈ క్లాట్స్ అనేది పెరగడం జరుగుతుంది. డెంగ్యూలో కూడా చాలా మంది బ్లీడింగ్ అంటారు. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెచ్ఐవి, చాలా మంది వైరస్. హెచ్ఐవిలో కూడా అందుకే ఆ వైరస్ ఎంత వరకు అయితే బాడీలో కంటిన్యూస్ నడుస్తుంది. ప్రొడక్షన్, లివర్ ప్రొడక్షన్ ఎంత ఉన్నా ఎంత చేసినా దానికి రీచ్ కాలేదంటారు. అంటే సర్క్యులేషన్ లేకుండా పోతుంది. వాటి ఒక ఆర్గన్స్ కూడా సర్క్యులేషన్ లేకుండా పోయినప్పుడు సమస్య ఉంటుంది. ఓకే. సో దీంట్లో ఇది దిస్ ఇస్ ద సాఫ్ట్ క్లాట్, హార్డ్ ప్లే కన్నా దాన్ని లాంగ్ డ్యూరేషన్ ఒక 10-15 years లో మంచిగా మంచి డైట్, మంచి ప్రోటీన్, హై లెవెల్ ఫిక్స్ డైట్ తీసుకున్నప్పుడు ఈ సాఫ్ట్ క్లాట్స్ కంటిన్యూస్ గా ఇట్ స్టాండ్ ఇన్ ద బాడీ. 70% రోగాలకు మెయిన్ కారణం ఈ సాఫ్ట్ క్లాట్స్. ఓకే. సో నేను ఇక్కడ ఏం చెప్పాను, వైరస్, బ్యాక్టీరియా, ఇంజురీ, సర్జరీ, రైట్. ఇవన్నిట్లో కూడా డీడైమర్ లెవెల్ పెరుగుతుంది. సో డీడైమర్ లెవెల్ పెరిగినప్పుడు క్లాట్స్ రావటం కనిపిస్తుంది. క్లాట్స్ వచ్చినప్పుడు ఈ ఆయాసము లేకుంటే కాళ్ళలో. అదే అంటున్నాను, ఇప్పుడు ప్రతిదీ కూడా మెడిసిన్ విల్ నాట్ డూ ద థింగ్స్. మెడిసిన్స్తో పాటు మనం కొన్ని పాటించాలి. రైట్. సో అలాంటప్పుడు ఈ క్లాట్స్ అనేది డిజాల్వ్ అయిపోయి డీడైమర్ 1000 ఉన్నా, 2000 ఉన్నా, 3000 ఉన్నా, 10,000 ఉన్నా ఆ టైంకి మీకు 500 లోపల వస్తుంది, 200 లోపల వస్తుంది. నా కేసెస్ చాలా మటుకు కూడా డీడైమర్ ఐ సీ 200 బిలో. ఓకే. 200 బిలో చూస్తాను. 500+ ఉన్న, ఆయాసం ఉన్న. కోవిడ్ టైంలో చాలామంది మీకు తెలుసు డీడైమర్ చాలా పెరిగిపోయింది, 2000 ఉంది, 15,000. సాచురేషన్ ఏమో 85, డీడైమర్ ఏమో 2000 ఉన్నప్పుడు 85 నుంచి 95, 96, 97కి కేవలం 5 డేస్లో చేశారు. రైట్. డీడైమర్ 2000 ఉన్నది 200 తీసుకొచ్చిన. డీడైమర్ తగ్గుతూ ఉంటుంది, క్లాట్స్ అనేది తగ్గుతుంటాయి, సాచురేషన్ పెరుగుతుంటుంది. దట్ ఐ డిడ్ ఇన్ ద కోవిడ్. ఓకే. సో ఇంతకుముందు మీరు మాట్లాడుతూ సర్జరీ గురించి మాట్లాడారు. వాట్ సర్జరీస్ మనకి కామన్గా ఇప్పుడు మాలాంటి వాళ్ళకి తెలిసింది ఏంటి అంటే, ఒక సర్జరీ చేశారు అంటే క్లాట్ ఉంటేనే కదా సర్జరీ చేస్తారు. డ్యామేజ్ ఆర్ ఎనీ డ్యామేజ్ ఉంటే క్లాట్స్. అసలు సర్జరీ అయ్యాక కూడా క్లాట్స్ ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయా చెప్పండి? ఉంటుందమ్మా. సర్జరీ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు ఎనీ ఆర్గన్ డ్యామేజ్ అయినప్పుడు దాన్ని రెక్టిఫై చేయడం అనేది సర్జన్ యొక్క పని. ఇప్పుడు ఆపరేషన్, ఏ ఆపరేషన్ చేసినా కూడా సమ్ ప్రాబ్లం ఉంది, దాని రెక్టిఫికేషన్. అది సర్క్యులేషన్ లేకపోవడం వల్ల కానీ, అబ్స్ట్రక్షన్ వల్ల కానీ, మిగతా ప్రాబ్లమ్స్ వల్ల. సో ఆ పార్ట్ని మళ్ళీ యథార్థంగా మంచి చేయడం అనేది ఒకటి దాని ప్రయత్నం చేస్తారు సర్జన్ దాంట్లో.
అందుకే అన్న ఇక్కడ లివర్ అనేది లేనప్పుడు, లివర్ అనేది ఫంక్షనింగ్ లేనప్పుడు నువ్వు సర్జరీ చేసిన డీడైమర్ లెవెల్ అక్కడ క్లాట్స్ ఫామ్ అవుతాయి. చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ చాలా ఉంటాయి. ఒక ఆర్గాన్కి మనం కట్ చేసినప్పుడు చిన్న బ్లడ్ వెజల్స్ చాలా సప్లై ఉంటుంది. అది ఒక్కటి కూడా మనం మోసుకుపోలేనప్పుడు ఒక చిన్న చిన్న క్లాట్ పెద్ద క్లాట్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే. ఆ క్లాట్ ఫామ్ అయింది మెల్లిమెల్లిగా కరిగే ఛాన్సెస్ లివర్ బాగుంటేనే ఉంటుంది. లేనప్పుడు అది అలానే ఉండిపోయి ఏదో ఒక టైంలో మాత్రం మళ్ళీ అగైన్ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. సో ఈ లివర్ అసలు బాగుండాలి లేదా బాగుంది అని కాసేపు అనుకున్న క్లాట్స్ ఏర్పడే ఛాన్సెసే ఉండవంటారు అసలు? లివర్ మంచిగా ఉంటే నో ఛాన్స్ క్లాట్స్ ఏర్పడవు. అస్సలు. ఓకే. ఎవరికైతే లివర్ అయితే బాగుండదో వాళ్ళకే వాళ్ళలో క్లాట్స్ ఏర్పడుతుంది. ఈ క్లాట్స్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఎనీ కెమికల్ అమ్మ బాడీలో ఎనీ కెమికల్ మన బాడీలో వెళ్తున్నప్పుడు ఒక ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. ఇమ్యూన్ మెకానిజం తోటి ప్లేట్లెట్స్, డబ్ల్యూబీసీ, న్యూట్రోఫిల్స్ అన్నీ కూడా రియాక్ట్ అయిపోయి దాని దగ్గరికి వెళ్తుంది. ఈవెన్ మన శ్వాస తీసుకున్న దాంట్లో కూడా ఎనీ కెమికల్ మన బాడీలో ఎంటర్ అయినప్పుడు ఆ కెమికల్ని అటాక్ చేసే విధంగా మన బాడీ మెకానిజం తయారవుతుంది. దానికి ఏం తెలియదు, జస్ట్ అటాక్స్ ఆన్ ఇట్, మనం కాపాడడానికి ప్రయత్నం చేస్తే ఒక యుద్ధం ఏర్పడుతుంది, బయటకు పంపిస్తుంది. బట్ టుడే వాట్ వీ డూ అంటే we eat more chemicals, drink more chemicals, we take more virus, saying that no treatment. ఓకే. అన్నెసెసరీ కెమికల్స్ వెళ్ళినప్పుడు, అన్నెసెసరీ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ అటాక్ అయినప్పుడు రైట్. ఈ ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. దిస్ ఈజ్ వాట్ ఫుల్లీ మొత్తం వైద్య శాస్త్రం అనేది ఇన్ఫ్లమేషన్ మీద. సో లివర్ బాగుంటే అంతా బాగుంటుంది అని మీరు చెప్పారు కాబట్టి లివర్ డ్యామేజ్ సిమ్టమ్స్ సార్, ముందు ఆ సిమ్టమ్స్ తెలిస్తే కదా మనకి మిగిలిన విషయాలన్నీ తెలుసుకునేది. సో అవి కూడా ఏమన్నా సిమ్టమ్స్ ఉంటాయా లివర్ డ్యామేజ్కి సంబంధించి? డెఫినెట్లీ అమ్మా, లివర్లో చాలా ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఎస్జిఓటి, ఎస్జిపిటి, కెమికల్ ఇంజురీస్ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కొద్దిగా లెవెల్ అనేది పెరుగుతుంది. అగైన్ ఇట్ విల్ కమ్ టు నార్మల్. వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ పోయినప్పుడు అగైన్ ఇట్ కమ్స్ టు నార్మల్. బట్ బిలిరుబిన్, డైరెక్ట్ బిలిరుబిన్ ఇవన్నీ కూడా జాండీస్ వచ్చినప్పుడు, లేకుంటే అల్ట్రాసౌండ్లో ఫ్యాటీ లివర్, గ్రేడ్ 1, గ్రేడ్ 2 సిరోసిస్ ఇలా వచ్చినప్పుడు డెఫినెట్లీ దే హ్యావ్ ద ప్రాబ్లమ్. స్టాసిస్ అంటాం, మొత్తం కూడా ఫ్యాట్ అనేది అక్యుములేషన్ అయిపోవడం వల్ల లివర్ డ్యామేజ్ అనేది ఉంటుంది. సిరోసిస్. ఇంకొకటి ఏంటంటే ఫైబ్రోసిస్. ఫైబ్రో స్కాన్ అనేది తీసుకుంటారు చాలామంది వైరల్ ఇన్ఫెక్షన్స్లో. ఆ ఫైబర్ అనేది లోపల జామ్ అయిపోయి ఇప్పుడు క్లాట్స్ ఏదైతే చెప్పానో అలాంటిది ఒక ఫైబ్రస్ టిష్యూ ఫామ్ అయిపోయి గట్టి టిష్యూ నాట్ వయబుల్ పనికిరాని తయారు చేసి దాన్ని డ్యామేజ్ చేసినప్పుడు లివర్ విల్ డ్యామేజింగ్. రైట్. సో ఈ లివర్ డ్యామేజ్ అసలు ఎందుకు అవుతుంది, కారణాలు ఏంటి? మనకు దేవుడిచ్చింది ఒకటినమ్మా. ఇఫ్ యూ గో లాంగ్ బ్యాక్, మనం ఒక ప్రిమిటివ్ మ్యాన్ అంటే పూర్వం ఒక చెట్ల కొమ్మలు అంటే ఆకులు అవి తినుకుంటూ బతికాడు. తర్వాత ఫ్రూట్స్ తినుకుంటూ బతికాడు. హీ డి నాట్ డై. ఆ తర్వాత ఫిష్ లేకుంటే మిగతా జంతువులని చంపి తినడం స్టార్ట్ చేశాడు. రాగానే తిన్నాడు, ఎక్కడ కూడా హీ డి నాట్ ఈట్ కుక్డ్. రైట్. ఓన్లీ రా తినేసారు. రానే తిన్నాడు. సింహం కదా ఎలా అయితే తిన్నదో మనిషి కూడా అలానే తిన్నాడు, ఆది మానవుడు. రైట్. ఇట్ ఈస్ నాట్ దట్ ఈ రోజులో నేను వెజిటేరియన్, ఐఎమ్ ప్యూర్ నాన్ వెజిటేరియన్ ఇలా కాదు. అక్కడ వాళ్ళు తిన్నది అంతా కూడా పూర్వము జస్ట్ రా. ఆ తర్వాత దే కుక్డ్ ఆన్ కొద్దిగా కనుక్కొని ఈ గడ్డలు ట్యూబర్స్ అంటాం ఇవన్నీ తినడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే ఈ ట్యూబర్స్ ఎప్పుడైతే ఇవన్నీ స్టార్ట్ చేస్తాడో దెన్ ఎక్కువ డిసీజెస్ రావడం స్టార్ట్ అయ్యాయి. సో హై ప్రోటీన్ డైట్ అండ్ లిపిడ్ డైట్ ఏదైతే ఉందో దట్ సేవ్స్ ద పీపుల్. అసలు బాడీలో షుగర్ ఎంత ఉంటుందో తెలుసా? 6 grams to 7 grams. 6 to 7 grams ఇన్ ద బ్లడ్. ఓకే. మనం ఇప్పుడు 700 grams తినేస్తున్నాం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రైస్.
in the form of wheat, in the form of sugar, in the form of cakes, in the form of అయ్యయ్యో burgers. ఇలా we eat more of a sugar, less of a protein, less of a lipid. అందుకోసం ఈ హార్మోన్స్ ఈ అన్నీ కూడా ఎంజైమ్స్ హార్మోన్స్ అన్నీ కూడా ప్రోటీన్స్. ఇట్ ఈస్ నాట్ ద గ్లూకోజ్. ఇప్పుడు మనకు స్కూల్లో పిల్లలకి కానీ లేకుంటే అక్కడెక్కడ అందరికి కూడా మనం షుగర్ ఎక్కువ అన్నం తినకపోతే చచ్చిపోతూ ఉంటారు. అవును అన్నం తింటేనే చచ్చిపోతారు. రైట్ దెర్ ఈస్ నో రైస్ బిఫోర్ 200 to 300 years బ్యాక్. అంత రైస్ లేదు. ఎగ్జాక్ట్లీ నౌ ఇట్ ఈస్ రైస్ ఈస్ ద ఫస్ట్ ఫుడ్. దాంట్లో ఏం తింటున్నాం అంటే పప్పు చారు తింటున్నాం. ఎంత పప్పు చారు, దాంట్లో 4 గింజల పప్పుని చారు చేసేసి తింటున్నాం. అండ్ రైస్ ఈజ్ నాట్ ద రిచ్ ఇన్ ప్రోటీన్, Right. రిచ్ ఇన్ ఫ్యాట్ ఆర్ ఎనీథింగ్. ఇట్ ఈస్ ఓన్లీ ద షుగర్. సో ఇట్ ఈస్ డ్యామేజింగ్. లివర్కి లివర్కి కావాల్సింది ప్రోటీన్, లిపిడ్. ఓకే ఇవి రెండు ఇవ్వకుండా మిగతా అన్ని ఇస్తున్నాం కాబట్టి లివర్ ఈస్ గోయింగ్ టు డ్యామేజ్. ఫ్యాట్ అనేది ఈ షుగర్, హై షుగర్ నుంచి ఫ్యాట్ కన్వర్ట్ అయిపోయి అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ ఇవన్నీ కూడా లెవెల్ పెరిగిపోయి లివర్ అనేది డ్యామేజ్ అవుతుంది. రైట్ సో మీరు లివర్ డ్యామేజ్ గురించి చెప్పారు, అట్ ద సేమ్ టైం ఈ క్లాట్స్ గురించి చెప్పారు. ఈ క్లాట్స్ వచ్చాయి, లివర్ డ్యామేజ్ అయిందంటే అంటే కొంతమందికి అవగాహన ఏమిటంటే లివర్ డ్యామేజ్ అయితే మళ్ళీ అది కొంత డ్యామేజ్ అయితే సర్జరీ అయిన తర్వాత మళ్ళీ అది సెల్ఫ్గా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మన బాడీలో ఒక పార్ట్ని కాస్త ఇంత చిన్న ముక్క మిగిలినా మళ్ళీ లివర్ మళ్ళీ సేమ్ పొజిషన్కి వచ్చేస్తుంది అని కొంతమందికి అవగాహన ఉంటుంది. మరి ఈ క్లాట్స్ వలన లివర్ డ్యామేజ్ అవుతుంది లేదా లివర్ బాగలేకపోతే క్లాట్స్ ఏర్పడతాయి. కాబట్టి క్లాట్స్ని కంప్లీట్గా తీసేసి లివర్ని హ్యాపీగా ఉంచుకునే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి చెప్పండి. డెఫినెట్లీ ఉంటుందమ్మా. ఛాన్సెస్ ఆర్ హై ఛాన్సెస్. ఓకే ఇట్ ఈస్ నాట్ దట్. నేను ఇప్పటి వరకు గత 6 years నుంచి ఐఎమ్ డూయింగ్ దిస్ ప్రాక్టీస్ ఫర్ 15 years విత్ ద మెడిసిన్. బా 15 years బ్యాక్ నుంచి నేను ఈ మెడిసిన్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. క్లాట్స్ అనేది చాలా మటుకి రిమూవ్ చేయడం వల్ల సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇక్కడ మీరు ఒక బాడీలో సర్క్యులేషన్ ఇంప్రూవ్ కావాలంటే క్లాట్స్ని రిమూవ్ చేయాలి. సో క్లాట్స్ని రిమూవ్ చేసినాం ఆటోమేటిక్గా బ్లడ్లో సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతున్నప్పుడు ఎనీ ఆర్గాన్, లివర్ అని కాదు, ఎనీ ఆర్గాన్ విల్ బి స్పేర్డ్, మంచిగా ఉంటుంది. రైట్ అబ్సల్యూట్లీ రైట్. దట్ ఈస్ నేను కోవిడ్లో నాకు ఆన్సర్ వచ్చింది. ఎస్ ఈవెన్ హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళు జస్ట్ ఈ మెడిసిన్లో ఉండి మిగతా మెడిసిన్స్ ఆపేసి తీసుకోరా స్టాటిన్స్, కొలెస్ట్రాల్ లోవరింగ్ డ్రగ్స్ అవన్నీ కాదు, హై ప్రోటీన్ తినండి, మెడిసిన్ వాడండి. 1 రోజులు వాడితే చాలు, ఓకే నెల రోజులు. మిగతా రోజులన్నీ మల్టీవైటమిన్ లేదంటే మంచి ఫుడ్ తీసుకోండి సరిపోతుంది. రైట్ ఇంత క్లారిటీగా మనము వాళ్ళకు ఈ వెంట్రికులర్ ఎజాక్యులేషన్ ఫ్రాక్షన్ ఏదైతే ఉందో అది కూడా పెరుగుతుంది. 40% ఉన్నది 50 to 60%. నౌ సో మెనీ విల్ ఆస్ దట్ ఎలా సాధ్యం అవుతుందంటే ఇట్ ఈస్ ప్యూర్లీ విత్ ఈవెన్ మైగ్రేన్ హెడేక్. క్లాట్స్ ఇస్ దేరా? నేను మైగ్రేన్ హెడేక్ కూడా నేను దీంట్లో డిఫరెంట్ మెడిసిన్ వాడతాను, అది కూడా తగ్గుతుంది. హెడేక్, సైనోసైటిస్ హెడేక్, దెర్ ఈస్ ఎ ఇన్ఫెక్షన్, దెర్ ఈస్ ఎన్ ఎ క్లాట్స్. ఐ యూస్ బోత్ ఆఫ్ ఇట్, రెండు తగ్గిపోతాం. ఇక్కడ సో దీంట్లో మీకు అర్థమేంటది, పెయిన్ అనేది డైరెక్ట్లీ రిలేటెడ్ టు బ్లడ్ సర్క్యులేషన్. రైట్ క్లాట్స్ని పట్టించుకోము, మాకు అసలు తెలియదు క్లాట్స్ ఉన్నాయనే తెలియదు. వన్స్ అపాన్ ఏ టైం ఏదో బాధ వల్ల మేము హాస్పిటల్కి వెళ్తే మాకు క్లాట్స్ ఉన్నాయని తెలిసిందే. సో ఏ టెస్ట్లు చేయించుకొని మీ దగ్గరికి వస్తే మీ ద్వారా మెడిసిన్ పొంది హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు? నేను ఒకటే చెప్తాను దీంట్లో. ఒకటి D-డైమర్ టెస్ట్, ఫస్ట్ వన్. ఓకే రెండోది LFT, లివర్ ఫంక్షన్ టెస్ట్. మూడోది CBP, నార్మల్గా అందరు. ఈ మూడు టెస్టులు నాకు కావాలి. ఓకే ఈ 3 టెస్టుల ద్వారా తెలిసిపోతుంది. నియర్ నార్మల్, ఇప్పుడు 500 అన్నాను, షుగర్ వచ్చింది అంటే 126, అరే ఎడ్జ్లో ఉంది షుగర్ అంటే మనం వి టేక్ ద ప్రికాషన్స్. రైట్ 500 దగ్గరలో ఉంది లేకుంటే 500 దాటి ఉంది అన్నప్పుడు డెఫినెట్లీ ఈ మెడిసిన్స్ వాడినప్పుడు వీ కెన్ రిమూవ్ ఆల్ ద క్లాట్స్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చెప్పాను, ఇప్పుడు వైరస్, దీర్ఘకాలిక వైరస్ ఉంటుంది
లైక్ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెచ్ఐవి, లేకుంటే హెచ్పివి, హ్యూమన్ ప్యాప్లిమా, ఈ వైరస్లో కంటిన్యూస్ బాడీలో దేర్ ఈస్ కంటిన్యూస్. ఓకే. సో హీ విల్ బి హ్యావింగ్, అక్కడ కూడా మనం వైరస్ని చంపి ఈ క్లాట్స్ని తగ్గించుకున్నప్పుడు హీ విల్ బి ఆల్ రైట్. రైట్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో సార్ మనం ఈ క్లాట్స్ ఒక్కొక్క ఆర్గాన్ మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తాయి, దానికి సంబంధించిన మెడిసిన్ ఏ విధంగా ఉంటుంది, ట్రీట్మెంట్ మీదాక వస్తే ట్రీట్మెంట్ విధానాలు ఏ విధంగా ఉంటాయి, ఈ విషయాల గురించి మాట్లాడదాం. వెరీ ఇంట్రెస్టింగ్ కదా నిజంగా. నేనే చాలా విషయాలు తెలుసుకుంటున్నాను. అంటే నేనే అని ఇక్కడ గొప్ప తక్కువ అని కాదు, చాలా సంవత్సరాలుగా చాలామంది డాక్టర్స్తో రెగ్యులర్గా మాట్లాడే నాకే చాలా విషయాలు షాక్ అవుతున్నాను వసంత్ గారు చెప్తూ ఉన్నప్పుడు. మీకు ఎలా అనిపించింది ఫస్ట్ నాకు దాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేస్తూ. క్లాట్స్ ఉన్నాయనే మనకి తెలియదు. బాబోయ్, నాకు ఒక సైనస్ ప్రాబ్లం ఉంది, దానివల్ల కూడా క్లాట్స్ ఉంటాయా, షాకింగ్గా ఉంది. సో అలాంటి ప్రాబ్లంకి కూడా సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్స్కి సంబంధించి నెక్స్ట్ ఎపిసోడ్ చేస్తాను తప్పకుండా సార్తో. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.